guys, welcome back to our channel Priya Beauty Tips and Vlogs. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ మన వీడియోలో నేను వచ్చేసాను సరికొత్త కంటెంట్తో. సో అదేంటి అనుకుంటున్నారా? ఎప్పట్లాగానే న్యాచురల్ టిప్స్ అయితే అస్సలు కాదండి. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఒక గోల్డ్ బ్లీచ్ యొక్క రివ్యూని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంతవరకు నేను దీన్ని యూజ్ చేసింది లేదు. సో ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే నేను కొన్న తర్వాత లోపల ఏ విధంగా ప్రోడక్ట్ ఉంది అనేది నేను ఓపెన్ కూడా చేయలేదు. అది కూడా నేను మీ ముందే ఓపెన్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను కొంతమంది బ్యూటీషియన్స్ తీసుకునే షాప్స్ ఉంటాయి కదా, ప్రోడక్ట్స్ తీసుకునే షాప్స్ ఉంటాయి కదా, సో అలాంటి షాప్స్కి వెళ్ళటం జరిగింది. సో అక్కడ ఏంటి అంటే ఒక మంచి ఫేషియల్ కిట్ని ఏదైనా తీసుకుందామని వెళ్ళాను అనమాట. బట్ ఏంటి అంటే నాకు ఇక్కడ గోల్డ్ బ్లీచ్ అనేది బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేచర్స్ ఎసెన్షియల్ నుంచి తీసుకున్నాను అనమాట. సో నేచర్స్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ మధ్యన నేను ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఇది ఎలా ఉంటుంది అనేది జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా. బట్ ఏంటి అంటే ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ లాంటివి ఉండేటప్పుడు యూస్ చేస్తే బెటర్ ఇది, ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది అంత బాగా పనిచేస్తుంది ఫేస్ పైన. సో బ్లీచ్ అంటే ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఎలా ఉంది. నాది చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మీరే ముందుగా చూసేయచ్చు. బెల్ బటన్ని కనుక ఫుల్గా క్లిక్ చేసుకున్నట్టయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఆప్షన్ పైన కనుక క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు. సో దీన్ని ఓపెన్ చేద్దామా ఏ విధంగా ఉంది అనేది. లోపల నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ఓపెన్ చేసింది కూడా లేదండి. సో తీసుకురావడం వరకే. సో చూసారు కదా, దీని యొక్క అవుటర్ ప్యాకింగ్ అయితే నేను ఇప్పటి వరకు చూపించాను. సో లోపల ఏ విధంగా ఉంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఆ రెండు ఏంటి అంటే ఇది వచ్చి గోల్డ్ బ్లీచ్ అనమాట, అలాగే ఇది వచ్చేసి గోల్డ్ క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ అనేది మనం ఎంతైనా యూజ్ చేయొచ్చండి, కానీ ఈ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ ఒక కప్ ఇచ్చారు, దాని తర్వాత ఒక చిన్న కప్ ఇచ్చి హ్యాపీగా క్రీమ్ అనేది బయటకు వచ్చేయకుండా ఇచ్చారనమాట. లోపల క్రీమ్ కూడా ఒక మంచి వ్యాజ్లిన్ ఉంటుంది కదా, సో ఆ స్ట్రక్చర్లో ఉంది. అలాగే ఇది గోల్డ్ బ్లీచ్ పౌడర్ అనమాట. సో ఈ పౌడర్ని మాత్రం తక్కువ యూజ్ చేయాలి. చాలాసేపు పట్టింది నేను దీన్ని తీయటానికి, క్యాప్ అంతా టైట్గా ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మనం బ్లీచ్ని తయారు చేసుకుందాం. అంటే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం తీసుకున్నటువంటి బ్లీచ్ క్రీమ్ ఉంది కదా, సో మనం బ్లీచ్ అప్లై చేసుకోవడానికి మనకు ఒక స్పూన్ టైప్ ఇచ్చారనమాట, దాంట్లోనే ఉంది అది కూడాను. సో మనకి ఫేస్కి ఎంత బ్లీచ్ క్రీమ్ కావాలో అంత క్రీమ్ని తీసుకోవాలండి, అంత పౌడర్ని కాదు. బ్లీచ్ పౌడర్ ఇచ్చారు కదా, ఆ పౌడర్ని కాదు, క్రీమ్ అనేది మీ ఫేస్కి ఎంత సరిపోతుందో చూసుకొని అంత క్రీమ్ని యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను. సో నా స్కిన్ వచ్చేసి కొద్దిగా హార్డ్గా ఉంది కదా, సో అలా ఉండటం వల్ల నేను బ్లీచ్ పౌడర్ అనేది ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు, దీంతో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా తెలియటం లేదు కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకున్నాను అనమాట. అంటే అంచనా ప్రకారం తీసుకున్నా. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు జస్ట్ పించ్ అంటే పించ్ అనమాట. సో పించ్ ఆఫ్ బ్లీచ్ని యాడ్ చేసుకోండి. అలాగే హార్డ్ స్కిన్ వాళ్ళైనా సరే నేను చెప్పాను కదా హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి అని చెప్పేసి మీరు ఎక్కువ యూజ్ చేసేయొద్దు, దాన్ని కొద్దిగా యూజ్ చేయాలన్నమాట. కొంచెం బ్లీచ్ పౌడర్ని తక్కువ తీసుకోండి, ఎందుకంటే బ్లీచ్ పౌడర్ అనేది ఒకవేళ మన స్కిన్ పైన కనుక పడకపోతే మాత్రం మన స్కిన్కి ఇట్లా గుంటలు ఉంటాయి కదా, సో ఆ విధంగా వచ్చేస్తాయి అనమాట. ఫేస్ అంతా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో కొంచెం బ్లీచ్ని తీసుకోండి. నేనైతే కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను, చూసారు కదా. సో మీకు ఎక్కువలా కనిపిస్తుంది కానీ నేనైతే కొంచెమే యాడ్ చేశానండి. సో ఇది ఫస్ట్ వచ్చేసి మనం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన స్కిన్ టైప్కి సెట్ అవుతుంది లేనిది ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన విడిచిపెట్టాలి ఈ క్రీమ్ని ఈ విధంగా.
సో అలా మనం ఒక 10 మినిట్స్ ఆ ప్యాక్ని తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే హ్యాండ్ పైన చేసుకోండి. కొద్దిగా హార్డ్ స్కిన్ వాళ్ళైతే కనుక ఇక్కడ జా లైన్ ఉంటుంది కదా ఫేస్ పైన, సో ఆ జా లైన్లో అప్లై చేసుకొని చూడండి. మీకు మంట కానీ దురద కానీ ఇచ్చింగ్ కానీ అట్లాంటివి ఏమన్నా కలిగినట్టయితే దయచేసి ఈ బ్లీచ్ని యూజ్ చేయొద్దు, నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో అట్లాంటివి ఏమీ లేకపోతే కనుక మీరు హ్యాపీగా బ్లీచ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు అలా కొంచెం చూడండి, ఏమైనా మీకు ఆ ఫీలింగ్స్ అనేవి ఏమైనా వస్తాయేమో, లైక్ మంట దురద లాంటివి ఏమైనా వస్తాయేమో. సో నాకైతే మంట దురద లాంటివి ఏం అనిపించలేదు. కానీ ఫేస్కి ఇది స్టార్టింగ్లో అప్లై చేసుకున్నప్పుడు కళ్ళల్లోకి ఒక రకమైన లైక్ మనం ఆనియన్స్ కట్ చేస్తే చూడండి ఆ పవర్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఆ విధంగా మంట పుట్టిందనమాట ఐస్. నేను ఐస్కి చాలా దూరంలోనే అప్లై చేశాను బ్లీచ్ అనేది, బట్ దీని యొక్క ఎఫెక్ట్ మాత్రం నా ఐస్లో కొంచెం ఎక్కువగా పడినట్టుందనమాట. సో డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, ఐస్ ఏరియాని మాత్రం దయచేసి విడిచిపెట్టేయండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే నేను దీన్ని యూజ్ చేయడం ఫస్ట్ టైం అనమాట, చాలా భయపడుతూ యూజ్ చేశాను బ్లీచ్ని. ఎందుకంటే నేను బ్లీచ్ రివ్యూని చాలా డేస్ నుంచి ఒక రివ్యూని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, బట్ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఎలాగో తీసుకున్నాను కదా అని చెప్పేసి షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నా, బట్ ఇది నా ఫేస్ పైన ఎలా ఉంది అనేది కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. అండ్ ఇదైతే ఈ విధంగా ఉంది. సో నేను ఐస్ చూసారు కదా, చాలా పార్ట్ విడిచిపెట్టాను అనమాట ఐ పార్ట్ని. అలాగే నెక్ కూడా అప్లై చేసుకోవాలి. నేను ఈ మధ్యన ఎక్కువ ప్యాక్స్ ట్రై చేస్తూ ఫేస్ పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను, నెక్ను విడిచిపెట్టాను అనమాట. టోటల్గా నా ఫేస్ కలరు అలాగే నెక్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది, చూసారు కదా. సో నేనైతే ఇప్పుడు నెక్ పైన కూడా అప్లై చేసుకుంటున్నా. ఎక్కడైతే డార్క్నెస్ ఎక్కువగా ఉందో మనకి ఇది తొందరగా పోయేటట్టు చేస్తుంది అనమాట. నేను ఎంత భయపడ్డాను అంటే ఫేస్ కంటే ముందు హ్యాండ్స్కే ఎక్కువగా అప్లై చేసేసుకున్నాను అనమాట. అంటే ఒకవేళ ఇచ్చింగ్ లాంటిది ఏమైనా ఉంటే వెంటనే రిమూవ్ చేసేద్దాము అని చెప్పేసి, బట్ అలాంటిది ఏమీ లేదు, బాగానే ఉందండి. సో చూసారు కదా. సో చూసారు కదా, ఫైనల్లీ నేనైతే రిమూవ్ చేశాను. అసలు రిమూవ్ చేసే విధానాన్ని కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నా. ఎలా మనమైతే అప్లై చేసామో అదే విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ని కొద్దిగా వాటర్లో తడి చేసేసి ఫస్ట్ క్రీమ్ అంతా నీట్గా తుడిచేయాలన్నమాట. డైరెక్ట్ ఫేస్ వాష్ చేసేయొద్దు. అలా చేసేటప్పుడు ఏంటి అంటే మన కళ్ళల్లోకి ఆ క్రీమ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా ఫస్ట్ మనం క్రీమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది కదా. సో అలా క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్తో జస్ట్ నార్మల్గా వాష్ చేసుకోవాలి, సోప్స్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా. నేనైతే చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను అనమాట బ్లీచ్ విషయంలో మాత్రం. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫేషియల్ స్కిన్ అనేది నాకు చాలా ఇష్టం, నా ఫేషియల్ స్కిన్ అనేది. సో ఏమైనా అవుతుందేమో అని కొద్దిగా భయపడ్డాను, బట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, ఎటువంటి ఇచ్చింగ్ కానీ మంట లాంటిది అలాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా అండ్ చాలా బాగా పనిచేసింది అనమాట ఇది నా ఫేస్ పైన. సో చూసారు కదా, ఇంకా కొంచెం నేను దగ్గర నుండి చూపిస్తాను. ఏదైతే డార్క్ స్పాట్స్ లాంటివి ఉంటాయో అది బాగా లైట్ అయ్యాయి అనమాట. బట్ ఏంటి అంటే ఏ ప్యాక్ కూడాను సింగిల్ ప్యాక్లోనే అంటే సింగిల్ అప్లైలోనే రిజల్ట్ వచ్చేయాలి అనేది అది చాలా ఫూలిష్నెస్ అండి, టైం పడుతుంది. దీన్ని మంత్లీ 2 టైమ్స్ ట్రై చేయమని దానిపైన ఇన్స్ట్రక్షన్స్లో రాసింది, బట్ అవసరం లేదు, మంత్లీ వన్స్ ట్రై చేస్తే సరిపోతుంది. ఫేస్ పైన కదా, సో బ్లీచ్ అనేది ఎక్కువగా ఫేస్ పైన అప్లై చేయకూడదు. సో చూసారు కదా, ఈ విధంగా నేనైతే నా బ్లీచ్ని రిమూవ్ చేసేసుకున్నాను. నా హ్యాండ్స్ పైన అప్లై చేసింది కూడాను రిమూవ్ చేసేసాను అనమాట. సో బ్లీచ్ రిమూవ్ తర్వాత నా స్కిన్ అయితే ఈ విధంగా ఉంది. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో దీనికోసం కనుక మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను డీటెయిల్గా ప్రతిదానికి ఆన్సర్ చేస్తాను. సో కంగారు తొందరపడి యూజ్ చేసేసి సో మీరు ఇలా చెప్పారు కదా, సో మేము అలా యూజ్ చేసాము అని చెప్పేసి అస్సలు అనొద్దు. మీకు యూజ్ చేసే ముందు డౌట్స్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఏదైనా బ్లీచ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తానండి. చూసినట్టయితే నేను ఆ మెసేజ్ని డెఫినెట్గా చూస్తాను కామెంట్స్ అనేవి. సో నేను ఆన్సర్ చేస్తాను. కంగారు పడిపోయి ఏది పడితే అది యూజ్ చేసేసి అస్సలు నన్ను బ్లేమ్ చేయొద్దు.
సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎక్కువగా బ్లీచ్ అంటే ఈ పౌడర్ ఉంటుంది కదా, సో క్రీమ్ ఎంతైనా తీసుకోండి పర్వాలేదు, బట్ ఈ పౌడర్ అనేది పించ్ పౌడర్ని తీసుకోండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే చాలా తక్కువ తీసుకోవాలి. అది కొంచెం హార్డ్ స్కిన్ వాళ్ళు అయితే కనుక ఒక కొంచెం ఎక్కువగా పించ్ 2 pinches లాంటివి తీసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మన స్కిన్ పైన గుంటల్లా తయారయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో బ్లీచ్ అనేది ఎక్కువసార్లు చేసుకోకపోతేనే బెటర్ అనేది నా ఒపీనియన్. సో బాగుంది బాగాలేదు అనేది 2 కంపేర్ చేసుకుంటే పర్వాలేదు, నాకు బాగానే అనిపించింది అనేది నేను ఈ రివ్యూలో చెప్పగలను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని వెంట క్లిక్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. బెల్ బటన్ని ఫుల్గా క్లిక్ చేసుకున్నట్టయితే, ఫుల్ అంటే ఏంటి, ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నా ఈ వీడియోస్ని ఫస్ట్ మీరే చూసేయచ్చు అన్నమాట. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంటే నేను బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.